నమస్కారం మిత్రులారా, రైతులే మన దేశానికి వెన్నెముక. భారతదేశం విభిన్న ప్రకృతి దృశ్యాలకు నిలయం, ప్రపంచంలోనే ఒక ప్రధాన వ్యవసాయ కేంద్రంగా ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. భారతదేశంలో అతిపెద్ద ఆహార పంటల ఉత్పత్తి ప్రాంతాన్ని చూద్దాం. నిజమైన బాంజాగారన్ అయిన ఈ ప్రాంతం దేశానికి ఆహారాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. భారతదేశం హిమాలయ పర్వతాలు, పశ్చిమ కనుమలు, కార్యడారి, సుందర్బన్స్ వంటి విభిన్న భౌగోళిక ప్రాంతాలతో నిండి ఉంది. ఈ నదులు గంగా, యమున, గోదావరి, కృష్ణ వంటి నదులు వ్యవసాయానికి జీవనాడులు. భారతదేశం మాన్సూన్ వర్షాలతో పంటల సాగుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. ఇక్కడ రైస్, గోధుమలు, పప్పులు, చెరకు వంటి పలు పంటలు విస్తృతంగా పండిస్తారు. పంటల పండుగలు రైతుల ఆనందం భారతదేశం వ్యవసాయంలో గొప్ప సంపదను కలిగి ఉంది. ఉత్తర భారతదేశం అంతా విస్తరించి ఉన్న గంగా సింధు మైదానం అతిపెద్ద ఆహార పంటల ఉత్పత్తి ప్రాంతంగా నిలుస్తుంది. సింధు, గంగా నదుల జలాలు అందించే ఈ సారవంతమైన మైదానం వ్యవసాయానికి అనువైన పరిస్థితులను కలిగి ఉంది. ఈ ప్రాంతం పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ వంటి కీలక రాష్ట్రాలను కలిగి ఉంది. ఈ రాష్ట్రాలు ముఖ్యంగా గోధుమ, వరి వంటి ముఖ్యమైన ఆహార పంటల అగ్ర దిగుబడికి ప్రసిద్ధి చెందాయి. గంగా సింధు మైదానం యొక్క భౌగోళిక లక్షణాలు, వాతావరణ పరిస్థితులు మరియు సీజనల్ మార్పులు ఈ ప్రాంతం వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ ప్రాంతంలో వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వ మద్దతు కార్యక్రమాలు, వ్యవసాయ పరిశోధన కేంద్రాలు మరియు సాంకేతిక ప్రోక్తులు ముఖ్యమైనవి. భారతదేశంలో ప్రధాన ఆహార పంటల ఉత్పత్తిలో ముందుండే రాష్ట్రాలు ఇవే. ముందుగా వరి ప్రదేశాలు తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యంగా గోదావరి, కృష్ణా డెల్టాలు పెద్ద ఉత్పత్తి ప్రాంతాలు. మొదటి పంటలు గోధుమ ప్రదేశాలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్. పంజాబ్, హర్యానాలో అధిక ఉత్పత్తి. రెండోది గోధుమ పంటలు ప్రదేశాలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్. పంజాబ్, హర్యానాలో అధిక ఉత్పత్తి. మూడోది మొక్కజొన్న పంటలు ప్రదేశాలు మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, తెలంగాణ. నాలుగవది కంది పంటలు ప్రదేశాలు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఐదవది గోధుమ పప్పు పంటలు ప్రదేశాలు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్. ఆరోది చెరకు పంటలు ప్రదేశాలు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. ఏడో పంటలు ప్రదేశాలు నువ్వులు, వేరుజెనక్, సోయాబీన్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, తెలంగాణ. ఎనిమిదో పత్తి పంటలు ప్రదేశాలు మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్. తొమ్మిది పంటలు ప్రదేశాలు నారింజ పండ్లు అండ్ మామిడి ఆంధ్రప్రదేశ్, చిత్తూక, అనంతపురం, మహారాష్ట్ర, తెలంగాణ. పదోది పంటలు ప్రదేశాలు తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. ఈ వీడియో భారతీయ రైతులకు అంకితం. మీరు రైతు అయితే మీరు ఏ పంటను పండిస్తున్నారు? కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మంగోసాయి తెలుగు సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి. మీ సమయానికి ధన్యవాదాలు. రైతులు రాత్రింబవళ్లు కట్టపడి పండించిన అన్నం వల్లనే మనం బతుకుతుంటాం. వారి చెమటే మన్ భోజనం, వారి శ్రమే మన్ భవిష్యత్. రైతులను గౌరవిద్దాం, వారికి సహాయపడే విధంగా మన వంతు నిర్వహిద్దాం. వారి కష్టాన్ని అర్థం చేసుకొని వద్దప ఆహారం వదిలిపెట్టకండి. జవాన్ జై కిసాన్.